మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి. రాత్రి 9:51 తుది శ్వాస. 7 రోజుల సంతాప దినాల ప్రకటన. ఇవాళ కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు రద్దు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు. మన్మోహన్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం. భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయిందన్న రాష్ట్రపతి. మన్మోహన్ సేవలు మరువలేనివన్న మోదీ. మన్మోహన్ మృతితో కాంగ్రెస్ లో విషాద ఛాయలు. గురువు మార్గదర్శిని కోల్పోయానన్న రాహుల్. నిజాయితీ పరుడన్న ప్రియాంక. నవభారత నిర్మాత మన్మోహన్ అంటూ రేవంత్ నివాళి. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లిన ధీశాలి అన్న చంద్రబాబు. తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చారన్న కేసీఆర్. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు. మన్మోహన్ మృతితో తెలంగాణ సర్కార్ నిర్ణయం. వారం రోజులు సంతాప దినాలు. ఇండియా నివాళి. నల్ల బ్యాండ్ ధరించిన క్రికెటర్స్. మెల్బోర్న్ లో టెస్ట్ మ్యాచ్. తిరుమలలో ఇబ్బందికర వాతావరణం. తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. గత పద్ధతులు పాటించాలన్న కొండా సురేఖ. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో ఏపీజీవీబీ విలీనం. 4 రోజుల సేవలకు అంతరాయం. ఖాతాదారులు గమనించాలన్న అధికారులు. శ్రీతేజ్ ను పరామర్శించిన హరీష్ రావు. 12 రోజుల తర్వాత సీఎం స్పందించారని ఆరోపణ. విద్యార్థుల మరణాల్ని పట్టించుకోవాలని డిమాండ్. లింగంనేని రమేష్ కుమారుడి నిశ్చితార్థం. హైదరాబాద్ లోని హెచ్ఐసిసిలో వేడుక. హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. కరెంట్ ఛార్జీల పెంపుపై ఇవాళ వైసీపీ ఆందోళనలు. ప్రజలపై 15,000 కోట్ల భారం వేశారని ఆరోపణ. గత పాలకులే కారణమంటూ టీడీపీ ఎదురుదాడి. సంపద సృష్టించడం అంటే ఛార్జీలు పెంచడమా? కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తులసిరెడ్డి. అప్పుల కోసం వెంపర్లాడుతున్నారని ఆగ్రహం. బెయిల్పై విడుదలైన ఎర్రోళ్ల శ్రీనివాస్. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విచారణ వాయిదా. అక్రమ కేసులతో వేధిస్తున్నారని కేటీఆర్ ఫైర్. శబరిమల ఆలయం మూసివేత. ఈ నెల 30న తెరుచుకోనున్న టెంపుల్. దర్శించుకున్న లక్షలాది మంది స్వాములు. హనీ ట్రాప్ కేసులో సంచలన విషయాలు. బాధితులపై మత్తు ప్రయోగించారన్న పోలీసులు. హైదరాబాదీ జంట కీలక పాత్ర పోషించినట్టు ఆధారాలు. బలహీనపడిన తీవ్ర అల్పపీడనం. దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు. తెలంగాణ అంతటా ముసురు. ఇండియా కూటమిలో మళ్లీ లుకలుకలు. అజయ్ మాకిన్ కమెంట్స్ పై ఆప్ గరం గరం. కాంగ్రెస్ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. కోహ్లీకి 20% మ్యాచ్ ఫీజు జరిమానా. కన్స్టాస్ తో వివాదంలో బిగ్ రిలీజ్. మ్యాచ్ నిషేధం నుంచి తప్పుకున్న కింగ్.